హైదరాబాద్ ఒకప్పుడు కుకట్పల్లి సపరేట్ పంచాయతీ, ఎల్బీ నగర్ సపరేట్ పంచాయతీ. ఒకప్పుడు నేను అక్కడ 2000 ఆ టైంలో ఉన్నటువంటి సందర్భంలో మియాపూరు అదొక సపరేటే, వేటికై సపరేట్. ఇప్పుడు అవన్నీ కలిస్తేనే గ్రేటర్ హైదరాబాద్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొత్తగా జిహెచ్ఎంసీలో యాడ్ అవుతున్నాయి పెద అంబర్పేట, జాలపల్లి, శంషాబాదు, తుర్కేంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండుపోచంపల్లి, తుమ్కుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్. ఇవన్నీ అదేంటి హైదరాబాద్లోనే ఉన్నాయి కదా అంటే హైదరాబాద్లో ఉన్నట్టే కనబడతాయి, కానీ సపరేట్గా పంచాయతీల లెక్కన ఉన్నటువంటి వాటిని ఇవన్నిటి జిహెచ్ఎంసీలోకి విలీనం చేస్తా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది అంటే ఇప్పుడు హైదరాబాద్ అధికారికంగా మరింత ఎక్స్పాండ్ అయినట్టు. అక్కడ కొంత ఆయా పంచాయతీల్లో ఇప్పటిదాకా పంచాయతీ లేఅవుట్లతో వేసేది ఇప్పుడు ఆగుతుంది. కొంత ఈ కార్పొరేషన్ అప్రూవల్ ఇప్పటికే హెచ్ఎండి ఏది కావాలి, పెద్ద అయితే ఇండివిజువల్ హౌసెస్ అయితే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అన్నిటికీ కూడా ఇక ఈ రూల్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళందరూ మేము ఇప్పటిదాకా హైదరాబాద్ వాళ్ళమే అని చెప్పుకుంటున్నా చట్టబద్ధంగా ఇప్పుడు కుదిరినట్టు.